మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. లోపల ఏం చేస్తున్నావు? చెప్పకూడదు. ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం కొట్టండి. పిచ్చి నీకా నాకా? ఓహో పిచ్చి నీకే. మాధవ చచ్చిపోతా. చాలా బాగుంది. నేను ఇక్కడ వెళ్ళే. ఏమిటమ్మా? ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్. ఏమిటో చెప్పమ్మా. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు, అంతస్తులు వేరు. ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చినా నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం. ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోశాడు అతను. మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా? కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ప్రభువుని అడిగి చెప్పండి ఫాదర్. ఎవరా అమ్మాయి? నేనే ఫాదర్. మరి ఆ అబ్బాయి? నాకు అనవసరం. ఆ అబ్బాయి ఎవరైనా సరే నాకు అనవసరం. అటువంటి అడగకూడని ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పంగాక చెప్పం. అంతే చెప్పం. ప్రభుని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారా? ప్రభు కోపం వచ్చి పైకి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ పైనున్నాను. ఎవరైనా పైకి వచ్చారంటే తూకేస్తా. పోండి, దూరంగా పోండి. హెలికాప్టర్ హెలికాప్టర్. ఊరుకోవయ్యా. మేము మనిషిని పుట్టించినప్పుడు అతనికి కులం లేదు, మతం లేదు. కానీ మీకు మీరే కట్టుబాట్లు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి. కాదంటే నేను నా ప్రభు ఇక్కడి నుంచి దూకేస్తాం. అప్పుడు మీకు దేవుడు ఉండడుగా. ప్రవర్తిస్తున్నావు. ఆ మాటలకు అర్థం ఏమిటో నాకు తెలుసు. నా మాట విని దిగిరా. గౌరవించి తీరాలి. మన ఇష్టానికి మనం ప్రవర్తించే వాళ్ళ మనసు నొప్పించకూడదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ మాట ఒప్పుకుంటేనే నేను కింద దిగొస్తా, లేకపోతే ఇక్కడిని దూకేస్తా. మగ దూకొద్దు, దిగు. దూకేస్తా దూకేస్తా. మనసు నిండా మాధవుడు రూపం నిండి ఉన్నప్పుడు ఈ ఒట్టె కట్టెని నీకు అప్పచెప్పటం భావ్యం కాదనిపిస్తోంది బావా. ఆ ఆత్మవంచన కంటే ఆత్మహత్య మేలనిపిస్తోంది. దయచేసి నా కోసం వెతకండి. సెలవు. హేమ. మాధవ మాధవ రానుంది. చాలా ఘోరం జరిగిపోయిందయ్యా. ఏం జరిగింది?
శ్రీపతికి హేమకి సలక్షణంగా పెళ్లి జరుగుతుందని పెద్దలు ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు. కానీ ఈ లోపు ఇది చూడు. ఏమిటిది? హేమ ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజమా? నిజమే మాధవ. ఆవిడ తను చేసుకుని అంటంతో శ్రీపతి గారు ఎదురు తిరిగారు. హేమకి నేను అక్కర్లేకపోతే నాకు హేమ అక్కర్లేదంటూ వాళ్ళ కాలేజీలో పనిచేసే ఓ టీచర్మని అదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటారంటూ పట్టుబట్టు. లేదండి, అలా జరగడానికి వీలేదు. శ్రీపతి బాబు తప్పు కూడా అమ్మాయిగానే పెళ్లి చేసుకోవాలి. అది ఎలా కుదురుతుంది మాధవ? హేమ ఈ పాటికి ఏ గోదాట్లను దూకి ఆత్మహత్య. ఆ అమ్మాయి గారికి అన్యాయం చేయడానికి ఆ దేవుడికి మనసు ఎలా వస్తున్నారా? ఆవిడకి ఏం అపాయం జరగదు. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి గారు ఎక్కడున్నారో అని చోట వెతుకు. నేను ఇక్కడి నుంచి ఎలవలా వచ్చి శ్రీపతి బాబు కాళవేళ పడి ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసినట్టు చూస్తాను. నువ్వు వెళ్ళు. రామా, నీకోసం ఎదురు చూస్తున్నాను. బాబు గారు, అమ్మాయి గారు ఎక్కడ? చెప్పండి, మాట్లాడమండి. అమ్మాయి గారికి ఏమైంది? బాబు, నేను విన్నది నిజమేనా? మీరు అమ్మాయి గారిని కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకోవటం, ఏదేమైనా సరే ఆ అమ్మాయి గారి పెళ్లి విషయంలో మాత్రం అన్యాయం జరగకూడదు బాబు. నిజమే మాధవ, హేమ పెళ్లి విషయంలో అన్యాయం జరగకూడదు. అందుకే నన్ను చేసుకోవడం ఇష్టం లేక గోదావరిలో దూకిన హేమను ఒడ్డుకు చేర్చాను. నాకు ఇంకో అమ్మాయితో పెళ్లి జరగబోతోందన్న అబద్ధంతో నిన్ను ముహూర్త సమయానికి ఇక్కడికి రప్పించాను. హేమకు అన్యాయం జరగకూడదని నీ మనసులో గట్టి కోరిక కనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ గోదావరి తల్లి నీకు హేమకు కూడా మంగళ స్నానం చేయించింది. సుముహూర్తం ఇంకో 15 నిమిషాల్లో ఉంది. అక్కడ కళ్యాణం వెతుకుంది, ఇక్కడ హేమ సిద్ధంగా ఉంది. ఇవిగో పట్టుబట్లు, ఇవి కట్టుకుని హేమ మెళ్ళలో మాంగళ్యం కట్టు మాధవ.
చూడు మాధవ, దగ్గర బంధువులు మేమేమి చేయలేక చేతులు ముడుచు కూర్చుంటే ఏ సంబంధం లేని నువ్వు ఆపద్బాంధవుళ్ళ మా కుటుంబాన్ని ఆదుకున్నావు. హేమకి అండగా నిలిచావు. హేమకు నీ మీద, నీకు హేమ మీద ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పుడు తెలుసుకోగలిగాను. తొందరపడి నీ ముందు నోరు జారినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించి హేమ చెయ్యేందుకు బాబు. అవును మాధవ, అన్నయ్య తన కావ్యాల్ని నీకు అంకితం చేసి ఆ రోజే నిన్ను తన అల్లుని చేసుకున్నాను. హేమ మెళ్ళో నువ్వు 3 ముళ్ళు వేస్తే ఆ లోకాను ఉన్న మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది మాధవ. లేదండి, ఇది జరగని పని. జరగని పని అంటే కులం గురించా నీ సమస్య మాధవ? నీలా యాదవుడైన కృష్ణుడు ఎవరిని చేసుకున్నాడు? క్షత్రియకన్య సత్యభామని చేసుకోలేదా? రాచకన్య రుక్మిణి చేసుకోలేదా? హేమ కూడా క్షత్రియకన్య మాధవ. మీరెవరు ఎంతగా చెప్పినా సరే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయి గారు మీ సొంత మనిషి, ఆవిడ మీరే పెళ్లి చేసుకోవాలి. సరే అయితే, ఇందరింతగా చెప్తున్నా హేమ మనసారా నిన్నే కోరుకుంటుందని తెలిసినా కూడా నేనే హేమం చేసుకు తీరాలి అని నువ్వు పట్టుబడితే అలాగే చేసుకుంటాను మాధవ. కానీ పెళ్లి చేసుకున్న మర్నాడే హేమ నీకు ఇలా కనిపిస్తుంది. మీ కలయిక ఈశ్వరేచ్ఛ, కాదంటం ఎవరితరం మాధవ? ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టారయ్యా.